దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామ మహిమ కలుగును గాక. సామెతలు, సొలొమోను రాసిన సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. సొలొమోను రాసిన సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానం గలవాడు సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. హల్లెలూయా. జ్ఞానంతో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు, మూఢులతో సహవాసం చేసేవాడు చెడిపోవును. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుల సర్వాధికారి తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. తండ్రి దేవా, సామెతలు 13:20 జ్ఞానముల సహవాసం చేసేవాడు జ్ఞానం చెప్పేటప్పుడు స్తోత్రం. ఆ జ్ఞానమును, ఆ బలమును ఈ ఆరాధనలో మాకు దయచేయండి. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాపుదలు మాకు తోడుమని నేను ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకం మాకు దయచేయండి. వినగల చెవులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ ఆత్మ స్థానంలో ఎక్కడ 2-3 నా నామలు కూడి ఉంటారు అక్కడ సత్యత మా మధ్య దిగిరమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ కార్యము జరుగులు దాకని ప్రార్థిస్తున్నాం. బలపరచండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానగల సహవాసం చేయవాడు జ్ఞానగలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోడు. ఎవరితో మనం చేరాలా? జ్ఞానం. అంటే జ్ఞానంతో సహవాసం. జ్ఞానం అనేది యేసుక్రీస్తు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. ఎందుకంటే సర్వ సంపద ఆయనతో ఉన్నది. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. బుద్ధిను జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానం అనేది యేసుక్రీస్తు. జ్ఞానం అనేది యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానముతో సహవాసం చేయాలి. మనం ఈరోజు మన సహవాసం ఎవరితో చేస్తున్నాం? తండ్రితోనా, కుమారునితోనా, పరిశుద్ధాత్మతోనా, వాక్యముతోనా? మన సహవాసము దేవుని కుమారునితో సహవాసం చేస్తే, ప్రభుత్వం మన సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా. మూఢులతో మన సహవాసం చేస్తే చెడిపోవును. మూఢులతో సహవాసం చేస్తే చెడిపోవును. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం బుద్ధి జ్ఞానం యేసు ప్రభు సమృద్ధిగా. అంటే యేసు ప్రభు వాక్యమే యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యందు ఉండును, ఆ వాక్యం దేవుడే ఉండును. అందుకే ఆ వాక్యం శరీరధారమైనది. కనుక ఆ యేసుక్రీస్తు బుద్ధి, ఆ యేసుక్రీస్తు జ్ఞానం ప్రభుత్వం మనం సహవాసం చేస్తే అది సమృద్ధిగా జ్ఞానం అని దేవుడు ఇస్తారు. మనం ఎలా నడుచుకోవాలా, మనం ఎలా ఇతరులతో ఉండాలా, ఎలా మన సమాధానం ఉండాలని జ్ఞానం వస్తుంది. ఈరోజు మనిషి జ్ఞానం లేదు. చూడండి, మీరు ఎక్కడైనా వెతికినా జ్ఞానం దొరకదు. మనం చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదివిస్తారు, జ్ఞానం వస్తుంది పిల్లలకి. చాలామందికి జ్ఞానం లేదు. హల్లెలూయా. చాలామందికి జ్ఞానం లేదు. ఏదో ఒక తప్పుదం చేసి నష్టపోతాం. కనుక మనం ప్రభుతో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే, హల్లెలూయా, దేవునితో మనం ఐక్యత కలిగి ఉంటే నీ జీవితం అందరూ కూడా సిగ్గుపరచరు. ప్రభు చెప్తాడు, నా జనులు అందరూ కూడా నేను సిగ్గుపరచను. నా జనులను, ఆయన బిడ్డలు అందరూ కూడా తలదించుకునే కార్యం చేయడు. హల్లెలూయా. దేవుడు అందరూ కూడా తన బిడ్డలని ఆశ్రయించేవాడు కానీ శపించే దేవుడు కాదైనా. ఆమేన్. ఆ గొప్ప దేవుడు, ఆ సృష్టికర్తన దేవుడు, ఆ మహాకృప గలవాడు, ఇశ్రాయేలు దేవుడు, ఆయన అధిక బలం ఉన్నవాడు, పరాక్రమశాలి. ఆమేన్. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన గొప్ప దేవుడు. మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, అల్ఫం నేనే, ఒమేగా నేనే. ఆ గొప్ప దేవునికి సన్ని చెప్తుంది. ఆయన వాక్యం మనిషిని బ్రతికిస్తుంది. ఆయన వాక్యము
మనుషులను బ్రతికిస్తుంది. అందుకే జ్ఞానగల వారితో సహవాసం చేయాలి. జ్ఞానం ఎక్కడ ఉందో అక్కడ సహవాసం చేయాలి. జ్ఞానం చూడండి, 3 రకాల జ్ఞానం ఉంది. మనుషులు ఈరోజు ఎలా అంటే అతనిలో ఏ జ్ఞానం పుడుతుందో, మనుషులో ఏ జ్ఞానం పుడుతుందో అలా నడుచుకుంటున్నారు. కానీ జ్ఞానం 3 రకాలుగా ఉందంట. యాకోబు 3వ అధ్యాయము, యాకోబు 3వ అధ్యాయము 18. యాకోబు 3వ అధ్యాయము 13 నుంచి. మీలో జ్ఞానము వివేకములు కలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన స్వాత్వీక్యముతో కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనబర్చవలెను. అయితే మీ హృదయములో సగింపులు గాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అత్యస పడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానం పై నుండి దిగి వచ్చినది. దైవ జ్ఞానము పై నుండి దిగి రాదు. హల్లెలూయా. గనుక భూమి మీద దేవుని ఆత్మ పొందుకున్నవారు దైవ జ్ఞానం ఉంటుంది. ఆమె ఏ జ్ఞానం ఉంటుంది? దైవ జ్ఞానం ఉంటుంది. మెస్సి దైవ జ్ఞానం ఉంటుంది. చూడండి, ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక, పైన దిగి వచ్చే జ్ఞానం కాక ఇతర జ్ఞానం ఉంది. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది. పైనుంచి జ్ఞానం కాక పైనుంచి దిగి వచ్చే జ్ఞానం ఏది? యేసుక్రీస్తు. ఆయన పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు, దేవునితో పంపబడిన వ్యక్తి. యోహాను చదివికి వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయం 34-35. యోహాను సువార్త. దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు ఎవరు? సత్యవంతుడు. సత్యవంతుడు ఆయన. మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాట తప్ప వేరే మాటలు మాట్లాడు. అది పైనుంచి వచ్చే జ్ఞానం. హల్లెలూయా. పైనుంచి వచ్చే జ్ఞానము దేవుని మాట తప్ప, హల్లెలూయా, కొరత లేని ఆత్మతో నింపబడి దేవుని మాట మాత్రమే మాట్లాడతాం. అది జ్ఞానం. బైబిల్ చదవడం ఈజీ. ఒక్కొక్క మాటకి అర్థం ఉంది. ఒక్కొక్క మాటకి, చిన్న మాట అయినా అది చాలా లోతుగా ఉంటుంది. నేను నీకు తోడే ఉన్నాను అంటే లోతైన పదం, లోతైన అనుభవం. ఆ లోతైన అనుభూతికి రావాలంటే నీకు జ్ఞానం కావాలి. దేవా, నీ ధర్మశాస్త్రం చదవండి. 119:18. కీర్తన 119:18. నీ ధర్మశాస్త్రమును చదవటకు నా మనోన్నత తెరవండి. 119:18. నేను నీ ధర్మశాస్త్రం చదవటకు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు, నీ ఆశ్చర్యకరమైన కార్యము చూచుటకు నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఆశ్చర్యమైన కార్యం, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం చూచుటకు దేవా నా కన్నులు. ఈ కన్నులు లేదు. చూడు, చాలా మనిషి కన్ను లేక కాదు, ఈ దేహంతో నువ్వు అందరూ లోకాన్ని చూస్తావు, అన్నీ చూస్తావు, కానీ బైబిల్ చూడు. హల్లెలూయా. బైబిల్ చూడు. బైబిల్ చూడాలంటే నీ ఆత్మీయ కన్నులు, నీ మనోనేత్రం వెలిగించబడాలా. నీ ఆత్మీయ కన్ను తెరిచినప్పుడు ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. అది జ్ఞానం. హల్లెలూయా. ఏ జ్ఞానం? బైబిల్ను వాక్యాన్ని వివరించడానికి, బైబిల్ వాక్యాన్ని చదవటకు జ్ఞానం కావాలి. ఎప్పుడు ఈ జ్ఞానం పొందుకుంటావో జ్ఞాన సహవాసం చేయగలుగుతావు. ఆమేన్, ఆమేన్. జ్ఞానంలో సహవాసం చేయవాడు జ్ఞాని.
చూడండి, యేసు ప్రభుని ఆయన పుట్టి ఉన్నాడు, బెత్లెహేములో పుట్టి ఉన్నాడు అని ఎవరు ఎదిగారంట? జ్ఞానులు. హల్లెలూయా. ఎవరు ఎత్తుకోబడి? ముగ్గురు జ్ఞానులు ఎత్తుకుంటూ పోయారంట. వాళ్ళ పేరు జ్ఞానులు. అంటే ప్రభుని ఎవరు వెతుకుతారో వారు జ్ఞానులు అని బైబిల్ చెప్తుంది. ఐ మీన్ ఇప్పుడు మనకు కూడా ఆదివారం రోజు మనం తిన్నారమ్మా. హల్లెలూయా. మనం చూడండి, దేవుని ముందు వెతుక్కుంటూ వస్తున్నాం. జ్ఞానం కాదు. పని ఉంది, చాలా మంది బ్రదర్ కూడా చాలా పని ఉంది. వదిలేస్తే చాలా ఫోన్ ఎన్ని ఫోన్లు పోతుందో. అవునా కాదు? స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అందుకే పిల్లలు చూడండి, లోకంలో ఎన్నో పని ఉంది. మనిషి ఎంతో పొద్దున్న లేచి నుంచి ఎన్నో పని, సాయంత్రం వరకు ఎన్నో పని ఉంది. కానీ ఆ లోకాలన్నీ కూడా పక్కన పెట్టి సజీవమైన యేసుక్రీస్తు ఎదగటకు, ఆయన వాక్యం వినటకు మనం కూడి ఉన్నాం. ఆ జ్ఞాన సహవాసం ఇది. ఆమె ఏ సహవాసం? జ్ఞాన సహవాసం. ఇది మనకు జ్ఞానం ఇస్తుంది. ఈ భూమిలో ఎలా నడుచుకోవాలని, ఎలాంటి సహవాసం చేయాలని, ఎవరితో సహవాసం చేయాలని, జ్ఞానముల దేవుడితో సహవాసం చేయాలి. ఐ మీన్ ఎవరితో చేయాలా? జ్ఞానముల సహవాసం, ఆత్మీయ సహవాసం. హల్లెలూయా. సంఘంలో ఆత్మీయ ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి, ఆ సహవాసములో, సంఘ సహవాసం ఎప్పుడు నువ్వు సహవాసం చేస్తావో జ్ఞానం దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చింది కాక, అంటే పై నుంచి దిగి వచ్చిన జ్ఞానం ఏది అంటే యేసుక్రీస్తు జ్ఞానం. సర్వ బుద్ధియు జ్ఞానము సర్వ సంపదం ఆయన సమృద్ధిగా ఉందంటే ప్రభు దగ్గర బుద్ధిను జ్ఞానం. అందుకే క్రీస్తుతో సహవాసం చేయాలా. హల్లెలూయా. చూడండి, తాగుబోతు చెట్టు, ఒక తాగుబోతుడు ఎంత పవిత్రత ఉంది. తాగుతాడు. హల్లెలూయా. 6 నెలలు సామించు, 6 నెలలు వీడు, 6 నెలలు వాళ్ళు అయిపోతారు. తాగుబోతు సహవాసం ఓ చెడ్డ దుష్ట సహవాసం చేస్తే, మొదటి కొరింథీయులు 15:33 దుష్ట సహవాసము మంచి నడవడికను చెడిపేస్తుంది. మొదటి కొరింథీయులు 15:33 చూడండి. మంచి సహవాసము. ఎవరు సహవాసం అంటది? దుష్ట సాంగత్యం. నువ్వు మంచివాడివే, నువ్వు మంచి రాలేను, కానీ దుష్ట సహవాసం చేస్తే, జ్ఞాన సహవాసం విడిచిపెట్టి, ఆ దైవికమైన జ్ఞానం, ఆత్మీయ సహవాసం విడిచిపెట్టి, నీ దుష్ట సాంగత్యం ఎప్పుడు చేస్తావు, సహవాసం చేస్తావు, నీ మంచి నడవడికను చెడిపేస్తుంది. బైబిల్ చెప్తుంది మంచి నడవడిక. ఒక మంచి వాడు చెడిపోతాడు, మంచి వాడు కూడా చెడిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే మంచి నడవడిక దుష్టునితో చేరితే చెడిపోతుంది. అందుకే పై నుంచి దిగి వచ్చే జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. ఆ జ్ఞానం నాకు కావాలి ప్రభా. జ్ఞానం నీ కొరత ఉందని అడుగుతున్నా, జ్ఞానం కొద్ది ఉన్నదని అడిగి నేను నీకు సమృద్ధిగా ఇస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తన 1 చెప్తే ఏం చెప్తుంది? కీర్తన 1 ఏం చెప్తుంది? అపార్చడు కూర్చోక, చదువు కీర్తన 1. దుష్టుల ఆలోచన చొప్పున చెయ్యక, పాపుల మార్గం నిలవక. మనము దుష్టులతో ఆలోచన చేయకూడదు. హల్లెలూయా. ఎవరితో ఆలోచన అడగాల? ఎవరితో మన ఆలోచన అడగాల? పై దిగి వచ్చే దేవుని ఆత్మ ఉన్న వ్యక్తితో మనము ఆలోచన అడగాలి. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, దుష్టుల సహవాసము నీ మంచి నడవడికి చెడిపేస్తుంది. నీ మంచి నడవడి అది కూడా తీసుకొచ్చేస్తుంది. హల్లెలూయా. నీ మంచి ఏం చేస్తాను నేను, ఒక శ్రావణ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతా, హైదరాబాద్ బిడ్డలు లేక పెళ్ళి అయ్యాయి, 6 ఏళ్ళు పెళ్ళి. ఏది చెప్తూ తోచ పాల్చకుండా చేస్తుంది. ఈరోజు హైదరాబాద్ చేయించుకొని అందరూ చేయించుకొని నదులు దాటుకొనేసారు. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక చూడండి, దుష్ట సహవాసం. హల్లెలూయా. ఈ లోకంలో అన్ని కూడా దుష్ట సహవాసమే. ఈ లోకంలో చదువు మత్తయి మళ్ళా యాకోబు 3వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకం ఏముందంట? పైనుండి దిగి వచ్చేది కాక. మనం నాకు చాలా జ్ఞానం ఉంది. చూడండి, పైనుండి దిగి వచ్చే జ్ఞానం కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దైవ గల జ్ఞానం వంటిదై ఉన్నది. లేదు, మనకు కావాల్సింది దేవుని జ్ఞానం కావాలి. అందుకే జ్ఞాన సహవాసము జ్ఞానవంతులు, దుష్ట సహవాసం చెడిపోవు. హల్లెలూయా. దుష్ట సహవాసం ఏమవుతుంది? చెడిపోవు. అందుకే చూడండి, వయసులో పెద్దవాళ్ళు ఏం చేస్తారు? తమ కుటుంబంలో పెద్దలు ఉండరు, ఆయన అడుగుతాము, ఆయన ఏం చెప్తారు, చేస్తాము. అనుభవం చెప్తుంది. అందుకే దైవ జ్ఞానం వంటి దైవ జ్ఞానం ఉంటుంది. ఒక అమ్మాయి చూడండి, దైవ జ్ఞానం పట్టుకొని జీవితాన్ని పాడు చేసుకున్నాడు. హల్లెలూయా. అతను క్రీస్తు జీవిస్తాయి కనుక క్షమించంటే సరే ఫస్ట్ అన్నా, సరే క్షమిస్తాను. ఆమె సమయాల నాపదంట. హల్లెలూయా. చూడండి, ఎలా ఎలాగా ఆ దైవపు జ్ఞానము, భూ సంబంధమైన ప్రకృతిమైన సంబంధమైన జ్ఞానం ఏం చేస్తానంటే, ఎలా అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. ఏ జ్ఞానం ఇది? దైవపు జ్ఞానం, దుష్ట జ్ఞానం. హల్లెలూయా. భూ సంబంధమైన జ్ఞానం. హల్లెలూయా. దుర్మార్గమైన సహవాసము. దుష్టుడికి నెమ్మది ఉండదు. బైబిల్ విషయాలు చెప్తుంది. దుష్టుడికి నెమ్మది ఉండదు, దుర్మార్గుడికి నెమ్మది ఉండదు. కొన్ని కుటుంబాలు చూడండి, నెమ్మది ఉండదు. కొన్ని కుటుంబాలు ఎప్పుడు వేదన, కొన్ని కుటుంబాలు ఎప్పుడు గొడవలు, కొన్ని కుటుంబాలు ఎప్పుడు చూసినా ఏదో సమస్య. ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. మరి అక్కడ ఏ క్రియ చేస్తుందంటే, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. నీచ కార్యం ఉండునంటే అక్కడ దైవపు జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. ఈ భూలోకంలో మంది కూడా, ఈ భూలోకంలో అధిపతి అయిన దైవపు జ్ఞానం, దైవ జ్ఞానం ఇస్తుంది లోకముకి. పైన వచ్చే జ్ఞానము పై వాటిని వెతుకుతుంది, హల్లెలూయా. చూడండి, కొన్ని ఈ భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తారంటే, మీ చర్చిలో సమాధులకు స్థలం ఉందా? మన చర్చిలో సమాధి స్థలం ఉంటే మా నింపిపోతుంది, జనం నిండిపోతారు. మాకు అలాంటి వేస్ట్ కదా, అవునా కదా? అవునా? మనకి భూ సంబంధి సమాధులకి స్థలం ఉంటే 100 కుక్కలు మనకు అవసరం కదా. బైబిల్ చూడండి, 16 లక్షల మంది ఐగుప్తు వాళ్ళు అరణ్యంలో నడుచుకుంటూ పోతే ఇద్దరే తప్ప వాళ్ళు పోలేదు. కాలేబు, యెహోషువ మాత్రమే కనానికి పోయారు. మనం ఈ రోజుల్లో ఆత్మీయ యాత్రలో మనం పరమ కనానికి పోవాలి. ఇది మనం యాత్ర చేస్తున్నాం, మన ఆత్మ యాత్ర చేస్తుంది పరలోకానికి. హల్లెలూయా. అందుకే ప్రసంగం మట్టి అయినది మట్టి అయిన అవుతుంది, మట్టి అయినా సరే మట్టికి వెళ్ళిపోతుంది, తిరిగి మన్ను అయిపోతుంది. అందుకే ఈ భూ సంబంధమైన జ్ఞానం లేక మనం ఆ పరలోక సంబంధమైన ఆ జ్ఞానం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. ఆ స్థానం పోవడానికి భూ సంబంధమైన జ్ఞానం లేక ఆత్మ సంబంధమైన ఆ మంచి ఈవులు, ఆ మంచి వరాన్ని చూసడానికి ఆ జ్ఞానం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఆమేన్. అయితే చూడండి 17, అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది. ఒక పవిత్రమైన జీవితం జీవించుటకు, ఒక పవిత్రమైన సహవాసం చేయుటకు, ఒక పవిత్రంగా ఉండటకు, ఈ లోకములో మురికిలో కూడా చూడండి, మురికిలో కూడా సహవాసం చేస్తే నీ మట్టి అంతకుండా మీరు పావనం చూడండి.
పావురం పైనుంచి దిగుతుంది భూమి మీదకి, అది మట్టి కాదు, మురికి అవ్వదు. అవుతుందా? పావురం అవుతుంది. బురద దిగులిపోయింది. పావురం ఎక్కడన్నా బురద నేను తాగి నేను చూసినాను, బురదలో పొల్లాడి నేను చూసినాను. అదెవరు చెప్తున్నారు, 10 మంది పావురం మీటింగ్ అంటారు, పావురాల మీటింగ్, పావురాల గుట్టలాగా పావురాల మీటింగ్. 10 పావురాల మీటింగ్లో ఒక పావురం వచ్చింది, కాకి. ఎవరు సొన్నం కొడితే సొన్నం పోయి పడిపోయిందంట. మొత్తం శరీరం అంతా మారిపోయి తెల్లగా అయిపోయిన తర్వాత, కాలు చలం అయిపోయిన తర్వాత పావురాల మీటింగ్ ఇది కూడా పావురాల మీటింగ్ పోయింది, కాకి కూడా పావురాల మీటింగ్ పోయిందంట. నేనేం తక్కువైనా, నేను కూడా తెల్లగా ఉన్నాను. అప్పుడు వర్షం పడే లోపల కాకి మీద ఉన్న ఆ సున్నం అంతా పోయి అసలు రంగు వచ్చేస్తుందంట. ఈ 10 పావులని పావురం అంతా చూసి, ఇది మన జాతి కాదే, కొంచెం అది కలరిపోతా ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైన, ఒక పవిత్రమైన జీవితం జీవించిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. పవిత్రమైన జీవితం. హల్లెలూయా. పవిత్రమైన జీవితం ఎప్పుడు జీవిస్తున్నామంటే నీకు పైనుండి జ్ఞానం వచ్చిన అర్థం. హల్లెలూయా. పవిత్రమైన జీవితం, మురికిగా పడకుండా, కాలువలు బురదలో పడకుండా, బురదలన్నీ మాటలు లేకుండా, నీ చూపులు, నీ మాటలు, నీ క్రియలు అన్నీ కూడా పవిత్రంగా ఉంటుంది. అన్ని పవిత్రం చూస్తాం. నీ వస్త్రంలో కూడా పవిత్రం చూస్తాం, నీ పరిశుద్ధులు కూడా పవిత్రం చూస్తాం. అప్పుడు సహవాసం కూడా ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. పవిత్రమైన సహవాసం ఆలోచన, ఈ రెండు చెప్తాను. సహవాసము ఆలోచన. హల్లెలూయా. చూడండి, తరువాత సమాధానకరమైనది. మొదలేమి? పవిత్రమైన జీవితం జీవించినప్పుడు నీ కుటుంబ సమాధానం ఉంటుంది, నీ సమాధానమైన సహవాసం ఉంటుంది. మూర్ఖుల సహవాసం లేక, దుష్ట సాంగత్యం లేక దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించేవాడుగా ఉంటాం. అతను తన నీటి కాలం నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే చూడండి, మొదటిది పవిత్రమైన జ్ఞానం, రెండవది సమాధానకరమైన జ్ఞానం, మృదువైనది, సులభంగా లోబడినది. ఒక భయభక్తి కలిగినప్పుడు, దేవుని యందు యెహోవా యందు భయభక్తి వాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తి నిత్య ధైర్యం ఇస్తుందంట, నిత్య ధైర్యం. హల్లెలూయా. మొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతో మంచి ఫలముతోను. అంటే మంచి ఫలము రావాలంటే, ఒక మంచి చెట్టు రావాలంటే ఏం చేయాలి? నీకు ఇదన్నీ కావాలంటే పైన వచ్చే జ్ఞానం కావాలి. పైన వచ్చే జ్ఞానం ఏది అంటే వాక్యము. ఏమి? వాక్యము. వాక్యన విత్తనం భూమిలో వేస్తే అది చెట్టుగా మొలుస్తుంది, అవునా కదా? వాక్యన విత్తనం వేస్తే అది చెట్టు మొలుస్తుంది. చెట్టు మొలిచిన తర్వాత అది ఫలం ఇస్తుంది. మీరు కమలపండు చూడండి, కమలపండు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆత్మీయ ఫలం 9 ఉంది, సరే ఆత్మీయ ఫలం 13 ఉంది, వరాలు 9 ఉంది. ఈ కమలపండు చూడండి, అందులో 9 గీతలు ఉంటుంది, 9 ఉంటాయి. మీరు లెక్కేసి చూసుకోండి. 9 ఒకే టేస్ట్ ఉండదు, 9 ఒకే టేస్ట్, ఒక్కొక్క ఒక టేస్ట్ ఉంటుంది. ఒకటి పల్లగా ఉంటుంది, రెండోది తీపుగా ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్ ఉంది. నీ ఆత్మీయ వరం కూడా 9 టేస్ట్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఫలము కూడా 13 వికాలుగా ఉంటుంది ఫలాలు. హల్లెలూయా. కనుక చూడండి, పవిత్రమైన జీవితము, సమాధానకరమైన జీవితము, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండికొనిది, పక్షపాతమైనను వేషధారణను లేనిదనై ఉన్నది. అది నీతి ఫలము. 18. అది నీతి ఫలము, సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. ఇది జ్ఞానం. హల్లెలూయా. ఈ జ్ఞానం వచ్చినప్పుడు సహవాసము, జ్ఞాన సహవాసం చేయగలవు. ఆమేన్. ఎవరు సహాయం చేస్తారు? జ్ఞాన సహవాసం. అప్పుడు జ్ఞానంతో సహవాసం చేసే వ్యక్తి జ్ఞాని అవుతాడు. అందుకే మన సహవాసం అయితే మొదటి యోహాను 1వ అధ్యాయము 3వ వచనం.
మాతో కూడా మీకును మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను మన సహవాసం కలిగి ఉన్నాం. ఎవరితోనూ? దేవునితోనూ, వాక్యముతో, ప్రార్థనతో, మంచి విశ్వాసంతో, నమ్మకమైన వారితో, నీతిగా జీవించే వారితో మన సహవాసం చేస్తే నువ్వు జ్ఞాని అవుతావు. ఆమేన్. నువ్వు ఏమవుతావు? జ్ఞాని అవుతావు. ఆమేన్. తాగుబోతు సహవాసం చేస్తే, అక్రమ సంబంధాలు చేస్తే, చూడండి, ఏ ఫలం విత్తును ఆ మాత్రమే ఉంటుంది. మీరు ఏ ఫలం విత్తున్నారో అలాంటి స్వభావమే కలిగి ఉంటారు. వేప చెట్టు తీపునిస్తుందా? వేప చెట్టు తీపునిస్తుందా? ఈదు. అది జాతి, చేదైన జాతి. అది నీ ఆత్మీయ జీవితం చేదు ఉంటే అది జీవితం సమాధానం, సంతోషం ఉండదు, సంతోషం. అందుకే మనం సహవాసము దేవునితోనూ, ఆయన కుమారుని యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, మన వాక్యముతోనూ సహవాసం కలిగి ఉంటే జ్ఞాని అవుతావు. అప్పుడు ఎప్పుడు జ్ఞానగల ఆ కృప నీకు వస్తుందో నీ ఆలోచన మారుతుంది, నీ ఆలోచన మారుతుంది. బైబిల్ ఎప్పుడు బాగా చదువుతాము, లోతులు చదివినప్పుడు నీకు జ్ఞానం, మంచి జ్ఞానం ఇస్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భం మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, మరి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలని జ్ఞానం దేవుడు ఇస్తారు. పరిశుద్ధాత్మ జ్ఞానం ఇస్తుంది. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ మీకు దయచేయను కాక. చూడండి, అప్పుడు నీ ఆలోచన ఎవరు అడుగుతావు? జ్ఞానం వచ్చినప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? లేదా తాగుబోతు ఆలోచన ఎలా ఉంటుంది? ఒక దుష్ట ఆలోచన ఎలా ఉంటుంది? ఒక దుర్మార్గుడి ఆలోచన ఎలా ఉంటుంది? అది కీర్తన గారు చెప్తున్నారు. కీర్తన 16:7. కీర్తనలు 16. కీర్తనలు 16వ అధ్యాయము 7వ. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. చాలు. ఎవరు స్తుతించాలంట? మనం ఆలోచన. నీకు జ్ఞానగల ఆత్మనిచ్చి, నీకు జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి, సర్వశక్తుల దేవుని, ఆ కృపగల ప్రభుని మనం స్తుతించాలి. ఆమేన్. ఆమేన్. చూడండి, నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఆ గొప్ప దేవుని, ప్రభుని, ఆ కృపగల ప్రభుని మనం స్తుతించాలి. నీకు ఆలోచించాడు. హల్లెలూయా. నీకు ఆలోచన పుట్టిపించేవాడు, నీకు ఆలోచన ప్రేరేపించేవాడు, ఆ సహవాసానికి, ఆ జ్ఞానుల సహవాసానికి దేవునికి ఆలోచించేవాడు. ఆయన ఆలోచన అడగాలి. మనము ఆయన ఆలోచన అడిగినప్పుడు దేవుడు మనకు పంపిస్తాడు. ఆమేన్. కీర్తన 33. కీర్తన 33 11. యెహోవా ఆలోచన సదాకాలం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఏమంట? యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. సదాకాలం నిలుచును. ఆమేన్. అది ఎన్నడూ కూడా కొట్టుకొని పోదు. ఆ మాట ఎన్నడూ నెరవేరుతుంది. ఆమేన్. ఆమేన్. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా చూడండి, యెహోవా ఆలోచన సదాకాలం, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచినంట. సదాకాలం అంటే యుగ యుగాలకు నిలిచినమాట. యుగ యుగాలు దేవుని మాట తప్పిపోదు. ఒక సున్నను పుల్లైన తప్పిపోదు. దేవుని మాట ఎప్పుడు కూడా నిలుచును, నిలుచును. కనుక నీవు జ్ఞాని అవుతాను. కనుక నీవు జ్ఞాని అవుతే దేవునితో ఆలోచన అడుగుదు. దావీదు మహారాజు, కీర్తనలు ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదు. అలాంటి దావీదు మహారాజు, ఒక గొర్రెల కాపాడిన వ్యక్తికి ఇంత జ్ఞానం ఎందుకు వచ్చింది? ఎన్ని పాటలు? 150 పాటల కీర్తనలు. అందులో 80 కీర్తనలు దావీదు రాసిన పాటలు. ఎట్లా తెలుసా? దావీదు కీర్తనలు చదివితే ఉండే పిండేస్తుంది, కంట నీళ్ళు వచ్చేస్తుంది. నేను కీర్తన చదవకుండా ఏడుస్తాను. కీర్తన చదివంతా నాకు కంట నీళ్ళు వస్తుంది. అంత మహిమ. కారణం తెలిసిన సహవాసం. ఆమేన్. దేవునితో సహవాసం చేస్తాడు. రాజు అయినా కూడా, మహారాజు అయినా కూడా ఆయన అంటాడు, నేనైతే దేవుని మందిలో పచ్చని ఒలి చెట్లు నాటబడి ఉన్నాను.
నాకు మందిరం పోయే అంటే ఈటలు విసిరే వాళ్ళు కానీ, విద్య నైపుణ్యం కలిగిన వాళ్ళు కానీ, విత్తం చేసేవాళ్ళు కానీ నాకు ఇష్టం లేదు. నాకు మందిరం పోయే వాళ్ళంటే చాలా ఇష్టమని బైబిల్ చెప్తుంది. దావీదుకు ఇష్టం అంట మందిరం పోయే. ఒక మహారాజుకి ఎంతో 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 లోక భూ సంబంధమైన విత్తము సంబంధించిన జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నా కూడా దావీదు అంటున్నాడు, వాటి మీద నాకు ఇష్టం లేదు. అయ్యా నీకు ఎవరైనా ఇష్టం అంటే దావీదు అంటున్న పిల్లారా, దేవుని మందిరం పోయే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆమేన్ ఆమేన్. ఆ దావీదు అంటున్నాడు, నా ఆలోచకర్తని యెహోవా నన్ను స్తుతించాడు. నాకు ఆలోచన ఇస్తాడు. ఆమేన్. నాకు ఆలోచన ఇస్తాడు. నిజంగా ఈ వార్త నేను ధ్యానించుకోలేదు, ఇది చెప్పాలనుకున్నాను. ఏదొస్తాను హల్లెలూయా. కనుక చూడండి, ఎవరితో అడుగుతూ ఇప్పుడు 8 చదువు పైన, అందులో పైన లోకలందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెనను, భూలోక నివాసులందరూ ఆయన వెరవెరలను, ఆయన మాట సెలవీయక దాని ప్రకారమైనను ఆయన ఆజ్ఞాపింప కార్యములు స్థిరపరచబడును. అన్య జనులు ఆ ఆలోచన యెహోవా వ్యక్తపరచును. ఏమంట చదువు 10. అన్య జనులు దేవుని తెలియని వ్యక్తి, ప్రభుని రుచి చూడని వ్యక్తులు, వాక్యం తెలియని వ్యక్తులు, అలాంటి వ్యక్తి అన్య జనుల ఆలోచన యెహోవా వ్యక్తపరచును. వారి ఆలోచన వ్యర్థమవును. అది చూడండి, జనుల యోచనను ఆయన నిష్ఫలముగా చేయను. నిష్ఫలం, వాటి ఫలం ఉండదు, అది నెరవేరదు. కానీ యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములను తరములకుండను, తరములకు ఆయన మాట నిలిచు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన అబద్ధమాడు నరుడు కాదు. సర్వశక్తి గల దేవుడు ఈ ప్రభు, సర్వశక్తి గల దేవుడు, సమాధానకర్త దేవుడు. హల్లెలూయా. సమాధానకర్త, ఆయన ఆలోచనకర్త, జ్ఞానకర్త, సర్వ సంపద ప్రభు యందు నిలిచి ఉన్నది, యేసు యందు నిలిచి ఉన్నది. ఆ ప్రభు కృపగల యేసు యందుకు రావాలా. కల్వరి శిలువ ఎద్దుకు ఒక వ్యక్తి కల్వరి శిలువ ఎద్దుకు వస్తే అతను దీవించబడతాడు. అన్నిటి ఆయన శ్రమపడతావు. నువ్వు నీతిగా జీవిస్తే, నువ్వు నీతిగా ఉంటే దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆయన సంకల్పమును, నీ గురించి ఉంచిన సంకల్పం, నీ గురించిన దాచి ఉంచిన మేలును నువ్వు అనుభవిస్తావు. అందుకే నీ ఆలోచనకర్త ఆయన. ఆమేన్. నీ ఆలోచనకర్త ఎవరు? ప్రభు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆయన యెహోవా 12 దేవుడు తమకు దేవుడు గల జనములు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్చుకొని ఏర్పరచుకొని జనులు ధన్యులు. అందుకే అన్నిల సహవాసము ఇది వేస్ట్ అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఆలోచన సమస్తం నెరవేర్చిన. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కనుక నీ ఆలోచన, నీ జ్ఞానం, దేవుని జ్ఞానం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తావు. ప్రభా ఇలా చేయుదునా, ప్రభు ఇలా పోదునా, నేను ఇలా చేయుదునా. దావీదు మహారాజు ఇంత గొప్ప వ్యక్తి ఒకసారి తప్పి ఆలోచన దేవుని అడగలేదు. దేవుని అడగలేదు ఆలోచన. యోవాబుని పిలిచి మన ప్రజలు యుద్ధంలో సైన్యం చేయడం ఎంత లెక్క. మంచి ప్రార్థనాపరుడు, రోజుకి 3 ప్రార్థన చేసే వ్యక్తి, కీర్తన గ్రంథం రాసిన వ్యక్తి, అంతలాంటి ఆలోచకర్తల వ్యక్తి కూడా బుద్ధి లేక తన బలాన్ని చూసుకున్నాడు. తన బలాన్ని 2 సమయాలు తర్వాత 2 సమయాలు 24వ అధ్యాయం 9. అప్పుడు యోవాబు జనసంఖ్యను వెరవేసి రాజులకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దొయ్యగల 8 లక్షల మంది యోధులు ఉండేది.
యూదా వాళ్ళు 5 లక్షల మంది ఉండేది. ఈ జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన ఈ పని వలన గొప్ప పాపం కట్టుకుంటుంది. ఎప్పుడు దేవుడితో ఆలోచన అడిగే వ్యక్తి, నేను విత్తని పోదునా, నేను విత్తని చేయుదునా, ఫిలిష్తీయుల విత్తని పోదునా అడిగే వ్యక్తి ఇప్పుడు జనసంఖ్య చూస్తున్నాడు. నా జనం ఎంత, నా బలం ఎంత, భూసంబంధమైన బుద్ధి. 2 సమయాలు 5:17. 2 సమయాలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు 2 సమయాలు 5:10. జనులు ఇశ్రాయేళ్ల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినపడినప్పుడు సైతాన్ అపవాది దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. దావీదు ఆ మాట విని ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ప్రాకార శత్రువు తరుపుల వస్త్రాన్ని మనుషులు వెతకలేదు, తన సైన్యాన్ని వెతకలేదు. ప్రాకారం, దేవుని ప్రాకారము అంటే ప్రార్థన ప్రాకారంలోకి వెళ్ళిపోయినాడు. ఏమడుగుతున్నారు దేవుని ఇప్పుడు ఆలోచన? ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా, దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా? ఏమంటున్నా? నేను పోదునా, నేను జయించుతున్నా ప్రభా, విత్తని పోదునా, వారు నా చేతికి అప్పగించదునా? ఎంత గొప్ప మాట! నా చేతికి అప్పగిస్తావా? నేను విత్తనం పోవుతా, నేను పోదునా చదువు అని యెహోవా యొద్ద విచారించి ఆలోచన దేవుణ్ణి. దేవుని ఆలోచన మనం జీవితంలో దేవుని ఆలోచన, ఎప్పుడు దేవుని ఆలోచన అడుగుతావో, నువ్వు ప్రార్థన ఎప్పుడు కనిపెడతావు, ఎప్పుడు ఆలోచన ప్రభు ఎందుకు మనవి చేస్తావు, జీవితం అందరూ కూడా సుఖపరచు. ఆమేన్. దేవుడు ఏమంటారు దానికి? సందేహం ఎందుకు దావీదు? ఎందుకు సందేహిస్తున్నావు? నిస్సందేహం పో, వారిని చేతికి అప్పగిస్తాను. అట్లాంటి దావీదు అంటున్నాడు, సైన్యాన్ని పిలిచి సైన్యం లెక్క పెట్టుకుంటాడు. లాస్ట్ మన సైన్యం అంతా. అందువల్ల ఇశ్రాయేలు 70,000 మంది మట్టి కలుసుకుంటారు. ఒక చిన్న తప్పు, ఏ తప్పు? ఒక చిన్న ఆలోచన, దేవుని అడగకుండా, దేవుని మొరపెట్టకుండా, దేవుని ఆలోచన అడగకుండా పోయిన వల్ల ఇశ్రాయేలు ప్రజలు 70,000 మంది. 3 కండిషన్లు పెట్టాడు దేవుడు. ఉంటావా, ఫలితం పుడుస్తావా? లేదు మీ దేశం తెగులు వ్యాధులు పంపించేదన్నాడు. వద్దు ప్రభా అంటే. 3వది ఈ జనసంఘం సాపుని నాశనం చేస్తాను. 70,000 మంది చనిపోయారు. ఏ తప్పు చేశాడు? చిన్న తప్పు. ప్రభు ఆలోచన, ప్రభు దగ్గర ఆ జ్ఞానం గల ఆలోచన అడిగి ఉంటే మొదట ఏమన్నాడు? నేను పోతున్నా ప్రభా, దానికి మన చేతికి అప్పగిస్తావా? పోదంటే ఏమర్థము? నువ్వు తోడు వస్తావా? మోషే ఆలోచనతో దేవుణ్ణి మోషే ఆలోచనడుతున్నాడు. ఏమంటూ ఆలోచన? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు విడిపించిన తర్వాత ఆ ప్రజని సుమారు 16 లక్షల మంది ప్రజలని తీసుకుపోవడానికి ఏమంటాడు మోషే? ప్రభా, ఇంతమంది ప్రజలకి నేను ఆహారం ఎక్కడ పెట్టుదని అడగలేదు, ఇంతమంది ప్రజలకి నేను వస్త్రం ఎట్లా పెట్టుదని అడగలేదు, వారికి ఎలా ప్రభా ఎండలో ఎట్లా తీసుకుని అడగలేదు. ఏమంటున్నావు మోషే? ప్రభా, నీ కటాక్షం నుండి, నీ కటాక్షం అంటే ప్రేమ, నీ ప్రేమ ఎందు నీ పేరు నువ్వెవరో నాకు తెలుసు ప్రభా, నీ కటాక్షం ఉంది, నేనెవరో నీకు తెలుసు ప్రభా, సన్నిధి నాకు తోడుగా వస్తే ఏమి నీ సన్నిధి, దేవుని సన్నిధి మనం తోడుగా వస్తే ఆయన అన్ని చూస్తాడు. దేవుని సన్నిధి ఒక వ్యక్తికి నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఆలోచన ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఆయన సన్నిధి నీ మీద ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా విజయాన్ని చూస్తున్నావు.
విజయాన్ని చూస్తాం. ఆయన సన్నిధి మనకు తోడుగుందను గాక. ఆయన సన్నిధి మనకు తోడుగుందను గాక. గనుక ఆలోచనకర్తని యెహోవాను నేను స్తుతించాను. ఆమేన్. నీకు ఆలోచించే దేవుడు ప్రభు ఆయనే. స్తోత్రం. ఆమేన్. నీకు ఆలోచించే దేవుడు ఆయనే. నీకు ఆలోచిస్తాడు, నేను నడిపిస్తాడు, నేను విడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటే ముళ్ళు బాటలకు కూడా పూలు బాటగా మారుతుంది. ముళ్ళు బాటలకు కూడా పూలు బాటగా మారుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా దక్షిణ హస్తంలో సాహసమైన కార్యం చెయ్యను. యెహోవా దక్షిణ హస్తం, ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే బైబిల్ అందరూ ఆయన సన్నిధి తోడుగా నచ్చారు. ఆయన హస్తముతో తోడుగా నచ్చారు. ఆయన సన్నిధి తోడుగున్న వలన వారు విజయాన్ని సాధించుకుంటూ, దేశాలు చేయించుకుంటూ, దేశం చేయించుకుంటూ, సముద్రాలు నదులను రెండు పాయలు చేసి 6 నేల మట్టి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. సముద్రం లెక్క చేయలేదు. సముద్రం అంటే లోకం. హల్లెలూయా. సముద్రం అంటే లోకం. ఈ లోకం లెక్క చేయలేదు. అంటారు దేవుడు నాకు తోడుగున్నాడు. ఆమేన్. దేవుడు నాకు తోడుగున్నాడు. దేవుడు నాకు తోడుగున్నాడు. ఈ లోకాన్ని కూడా లెక్క చేయలేదు. కాదు చెప్తున్నాను, ఆయన సన్నిధి మన మీద ఉండను గాక. ఆయన సన్నిధి మన మీద ఉండను గాక. కనుక జ్ఞానము, బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదం ఆయన ఉత్తమమై ఉన్నవి. ఆయన ఇక్కడ ఉత్తమైన, అందుకే ఆ పై నుండి వచ్చే జ్ఞానం మనకు దేవుడు ఇచ్చును గాక. మనకు ఇచ్చును గాక. ఆయన సన్నిధి తోడుగా ఉందును గాక. ఆయన బలమును తోడుగా ఉందును గాక. దేవుడు మన యందు సహాయం చేయును గాక. దేవుడు మన యందు సహాయం చేయును గాక. నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచును గాక. నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచును గాక. ఆయన ఆలోచనతో నడిపించును గాక. ఆయన కృప, ఆయన మహిమ మనకు తోడు ఉందను గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుల, సర్వాధికారి తండ్రి,